విజువల్ తీసుకోండి. అంతే ప్రైవేట్ ప్రాపర్టీ అనేది రాజశేఖర్ अधिकार नागरिक के रूप में मेरे को फंडामेंटल राइट है। ये सब बात है। आप मंदिर के दर्शन करो बस उतना ही, हमको दूसरा करने की जरूरत है। मंदिर का प्राइवेट प्रॉपर्टी मंदिर का प्राइवेट प्रॉपर्टी ठीक है। आप प्राइवेट प्रॉपर्टी बोल रहे ना, सुनिए सुनिए सुनो प्राइवेट प्रॉपर्टी बोलना बोल रहा हूँ। आपके समक्ष में हम जाएंगे, आपके समक्ष में हम जाएंगे। अब ये ऐसा करना अच्छा नहीं है। आप करो उसमें क्या आप क्यों कर रहे हैं? आप क्यों कर रहे हैं ये बताओ। हम अंदर नहीं गए, अंदर नहीं गए, हम अंदर नहीं गए, आपके आपके लिए खड़े हम अंदर नहीं गए। ఎవరైతే అన్యాయంగా కొట్టిండ్రో దానికి మేము ప్రొటెక్షన్ చేయాలని అప్లికేషన్ ఇస్తే దొంగలను సాధించి మమ్మల్ని ఏమో అరెస్ట్ చేస్తారట. గుడిని ఎట్లండి మీరు? దేవాలయం
దేవాలయాన్ని మరి ఎవరో అమ్మేశారంట, ఎవరో కొనేశారంట. మరి భారతదేశంలో దేవాలయాలు అమ్మటానికి ఎవరు హక్కు ఉంది, కొనడానికి ఎవరు హక్కు ఉంది? దీనికోసం హిందూ సంస్థలు బజరంగ కార్యకర్తలందరూ కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే పోలీసు వారు హామీ ఇచ్చారు, ఏమని, ఇక్కడికి ఎవరో రారు, మీరు రాబకండి, అవతల వారు రారన్నారు. వారి మాట నమ్మి మేము ప్రశాంతంగా ఉన్నాం. కానీ నిన్న అవతల పక్షం వారు ఎవరైతే రాజకీయ కబంధో హస్తాల్లో ఇరుక్కుపోయి ఉందో, అనేక దుర్మార్గుల చేతుల్లో ఇరుక్కుపోయిందో, వారు ఆ విగ్రహాన్ని తొలగించారు. పోలీసు వారి దగ్గరే ఉన్నారు. ఇవాళ ఈ తప్పిదానానికి మా ఉద్యమానికి కారణం పోలీసు వారని చెప్పి మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మరి ఇప్పుడే మా కార్యకర్తలందరూ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా తప్పండి. ఈ విధంగా మా హనుమంతుడి విగ్రహం ఎక్కడి నుంచి తీశారో, హనుమంతుడి విగ్రహం అక్కడ తీసుకుని పెట్టే వరకు కూడా అవసరమైతే హైదరాబాద్ భాగ్యనగర్ బంద్ కూడా పిలిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖబర్దార్, ఖచ్చితంగా ఇప్పుడు హనుమంతుడి విగ్రహాన్ని ఇక్కడి నుంచి పైన తీసుకొచ్చి పెట్టాలి, ఇక్కడి నుంచి వెళ్ళాలి. జై హనుమాన్, జై హనుమాన్. ఏదైతే ఈ యొక్క హనుమంతుని విగ్రహాన్ని అక్రమంగా భక్తుల వరకు తెలియకుండా ఆ విగ్రహాన్ని తీయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఎక్కడి నుంచి అయితే ఆ విగ్రహాన్ని తీసిందో అక్కడనే ముందు పెట్టాలి. ఆ తర్వాత దానిపైన మనం ఆ యొక్క ఏదైతే ఈ మందిరం నిర్మించడం కోసమే ఇవాళ మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క దీన్ని ఎవరైతే ఈ యొక్క హనుమంతుని విగ్రహాన్ని తీసిందో ఆ దోషులను వెంటనే పట్టుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఆ యొక్క హనుమంతుని విగ్రహం అక్కడ పెట్టడం కోసం ఇక్కడ ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మేము ఇక్కడ వచ్చాం. స్వామీజీ అందరం కూడా శాంతియుతంగా ఆందోళన చేయడానికి, వాస్తవ విషయం తెలుసుకోవడానికి వచ్చాం. ఇవాళ పోలీసులను పెట్టి ప్రభుత్వం కానీ ఎవరైతే ఇవాళ భూమిని ఆక్రమించుకున్న వాళ్ళు కానీ బలవంతంగా కనుక హనుమంతు విగ్రహాన్ని తొలగించి వాళ్ళు ఏదో చేస్తామనుకుంటే మాత్రం ఇది సాధ్యం కాదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తే మేము చూస్తూ ఊరుకోం. తప్పక హనుమంతుని యొక్క విగ్రహాన్ని అక్కడ పెట్టవలసిందే. వాస్తవమైన విధంగా అక్కడ ఎక్కడైతే ఉండేనో అక్కడే మందిరం నిర్మించాలి. దానికోసమే మేము అందరం కూడా కట్టుబడి ఉన్నాం. ఇవాళ దాన్ని తొలగించినందుకు నిరసన తెలపడం కోసమే ఇక్కడికి వచ్చామని చెప్పి लाखों हजारों की पसंद अनवर पान शॉप हुसैनी आलम कोका बाजार का सबसे कदीम और सबसे पुराना पान शॉप। हर वैरायटी, हर क्वालिटी, हर फ्लेवर का पान हमारे यहाँ दस्तयाब है। हमें छोटे बड़े फंक्शन के लिए ऑर्डर भी दिया जा सकता है। मरहूम मोहम्मद गौस साहब के फर्जन प्रोप्राइटर अनवर पान शॉप मोहम्मद इब्राहिम साहब और मोहम्मद एजाज मुस्तफ़ा आप तमाम ग्राहक का वेलकम करते हैं। हमसे रब्त पैदा कीजिएगा 8074933339 8555041120। हुसैनी आलम कोका बाजार का सबसे कदीम सबसे पुराना पान शॉप अनवर पान शॉप।